రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మారుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి ఎంపీతో పాటు చోడవరం, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ తాజా నిర్ణయంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు మలసాల భరత్కు అప్పగించనున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కసింకోట మాజీ జెడ్పీటీసీ మలసాల దానమ్మ కొడుకు భరత్కు పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఎన్నికల ఖర్చు ఎంత పెట్టగలవన్న విషయం కూడా భరత్ పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గ పార్టీ బాధ్యతలు భరత్కు అప్పగించాలని ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్కు ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి ఎంపీగా బరిలోకి దింపాలని మొదట భావించిన సీఎం జగన్ ప్రస్తుతం పునరాలోచనలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ మాత్రం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. పెందుర్తి నియోజకవర్గం విషయంలోనూ పార్టీ ప్రస్తుతం పునరాలోచన చేస్తోందట. ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వే ద్వారా తెలుసుకున్న అధిష్టానం ధర్మశ్రీని మార్చాలని భావిస్తోందట. కరణం ధర్మశ్రీ స్థానంలో అమర్నాథ్ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమించే అవకాశం ఉంది. అయితే కరణం ధర్మశ్రీని వేరే నియోజకవర్గానికి పంపుతారా లేదా అన్నది చూడాలి. పెందుర్తి నియోజకవర్గం విషయంలోనూ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఈసారి కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని అంచనాలు వేస్తున్నారట పార్టీ పెద్దలు. అదే జరిగితే జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు అధికం కానున్నాయి. అయితే కాపులు వైసీపీకి అండగా ఉంటారా లేదా అనే కోణంలో ఆలోచిస్తున్న వైసీపీ అధిష్టానం బీసీల్లో వ్యతిరేకత వస్తే మరింత నష్టపోతామని ఆ పార్టీ భావిస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమాకుమారి పేరు పరిశీలిస్తున్నారు. విశాఖ డైరీ దివంగత చైర్మన్ అడారి తులసీరావు కుమార్తె అయిన రమాకుమారిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో గవర సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో ఎంపీ టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ డాక్టర్ బివి సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆమెకు నియోజకవర్గ పరిధిలో బలం లేకపోవడంతో ఆమె పేరు పరిశీలన నుంచి తప్పించారు. మరోసారి ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదని పార్టీ భావిస్తోంది. సత్యవతిని తప్పించి ఆమె సామాజిక వర్గానికి చెందిన రమాకుమారికి టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పార్టీ ఇప్పటికే సర్వే సైతం చేయించిందట. కానీ రమాకుమారి యలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆమె ఎంపీగా పోటీకి సిద్ధపడతారా లేదా చూడాలి. ఆమె సోదరుడు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ఇప్పటికే విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఇస్తారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు మాత్రం 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది.